హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ యశస్విని. మనమైతే ఇప్పుడు విజయవాడ బృందావన్ గార్డెన్స్లో ఉన్న వజ్ర గ్రౌండ్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు తెలిసిన విషయమే రామ్ చరణ్ది 256 ఫీట్స్ కటౌట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ సందర్భంగా ఈ కటౌట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి చీఫ్ గెస్ట్గా మనకి అందిన సమాచారం ప్రకారం మూవీ టీమ్ అండ్ దిల్ రాజు గారు అయితే వస్తున్నారంట. మరి ఇక్కడ రామ్ చరణ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొందరు, ఆయన వస్తారని చెప్తున్నారు మరికొందరు. అవన్నీ పక్కన పెడితే సో ఇక్కడ మనకి 2000, 3000 దాదాపు 5000 కెపాసిటీ అయితే ఈ గ్రౌండ్లో ఉంది. కానీ క్రౌడ్ని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి 1500 పాసెస్ వరకు ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ అలాగే సీటింగ్ కెపాసిటీ కూడా 1500 to 2000 సీటింగ్ కెపాసిటీ ఇస్తున్నారు. అండ్ దీనికి ఎంట్రీ కూడా 3 to 4 రేపు 29th ఈవినింగ్ 3 to 4 మధ్యలో మాత్రమే ఎంట్రీ అయితే ఇక్కడ జరుగుతుంది. సో మనం చూసినట్లయితే కటౌట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రోజు ఈవినింగ్ కల్లా కటౌట్ కంప్లీట్ అయిపోతుంది. మనకు తెలిసిన విషయం ఏంటంటే అతి భారీ బడ్జెట్తో 450 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ గేమ్ చేంజర్ మూవీకి ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్స్ కానీ అంటే ప్రతిదీ కూడా టాప్ నాట్లో ఉండేలా చూసుకుంటున్నారు. మనకు తెలిసిన విషయమే, తెలుగు సినిమా ఏది కూడా అమెరికాలో ప్రీ రిలీజ్ జరగలేదు. సో ఫస్ట్ టైం గేమ్ చేంజర్ అమెరికాలో వెళ్ళి ప్రీ రిలీజ్ చేసుకొని వచ్చి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చారు. సో మరి అలాంటి ఇంకో రికార్డ్ని బీట్ చేయడానికి ఇండియాలోనే ఎప్పుడు చూడని విధంగా ఇంత భారీ కటౌట్ని, అది కూడా మన విజయవాడలో ఇక్కడ బృందావన్ గార్డెన్స్ వజ్రా గ్రౌండ్లో 256 ఫీట్ కటౌట్ అయితే రామ్ చరణ్ గారిది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పోలీస్ అధికారులు కానీ ఈ ఈవెంట్ మేనేజ్ చేసే వాళ్ళు కానీ అందరూ అన్ని దాదాపు కంప్లీట్ చేసుకున్నారు. సో మనకి చూసడానికి ఇక్కడ మీటింగ్ అవి చేయడానికి కూడా స్టేజ్ అయితే అక్కడ ఏర్పాటు చేయడమే జరుగుతుంది. సో రేపు వీకెండ్ కావడం, అందులో ఆదివారం కావడము, ట్రాఫిక్ కొంచెమే ఉండొచ్చు అని మనం అంచనా వేసుకున్నప్పటికీ కూడా సో మూవీస్కి కానీ ఇలా ఫ్యాన్స్ కానీ రావడం జరుగుతుంది. దానికి కూడా పోలీస్ అధికారులు అక్కడ బందోబస్తు చేయడం కానీ ట్రాఫిక్ మళ్లించడం కానీ అన్ని ఏర్పాట్లు కూడా తీసుకున్నారు. సో ఇక్కడికి వచ్చి నిత్యం పర్యవేక్షిస్తూ అసలు ఎలా జరుగుతుంది పనులు అని చెప్పి పోలీస్ అధికారులు చూసుకుంటున్నారు. అన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. సో ఈవెంట్ మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు క్రౌడ్ వస్తే తొక్కిసలాటగా ఇలా ఏమీ జరగకుండా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు కానీ బాధ్యతలు కానీ అన్నీ కూడా తీసుకుంటున్నారు. సో మనకి వాళ్ళు అందించిన సమాచారం ప్రకారం అయితే ఇక్కడ 2000 మందికి వాళ్ళు ఓన్లీ కెపాసిటీ ఇస్తున్నారు. దట్టు ఓన్లీ 3 to 4 ఈ అవర్ మధ్యలో మాత్రమే వచ్చే ఫ్యాన్స్ని అలో చేస్తున్నారు. సో అండ్ అలాగే పాసెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో పాసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సో మిగిలిన వాళ్ళు రావడానికి ఉండదు. సో వచ్చే వాళ్ళు ఏంటంటే మేము చెప్తున్నది ఇప్పుడు చూస్తున్న ప్రకారం అయితే వచ్చేవాళ్ళు ముందుగా 3 to 4 మధ్యలో రండి. అండ్ అలాగే ఈ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఇది సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ దట్టు దీనికి మనకి కటౌట్ పూర్తయిన తర్వాత కూడా హెలికాప్టర్ నుంచి దీన్ని రివీల్ చేయడం అనేది జరుగుతుంది. సో అది చీఫ్ గెస్ట్గా రామ్ చరణ్ గారు వస్తున్నారా లేదంటే వేరే ఎవరైనా వస్తున్నారా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో ఈ కటౌట్ని అక్కడ లాంచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి పూల వర్షం అలా కురిపించి సో దీన్ని లాంచ్ చేసి మీటింగ్ అనేది జరుగుతుందని మనకు వచ్చిన సమాచారంలో ఉంది. సో ఇప్పుడు దీన్ని పూర్తయ్యేసరికి దాదాపు 3 to 4 ఈవినింగ్ టైం అయితే అవుతుంది. సో ఆ టైంకి ఎవరైనా చూసి వెళ్తారా మూవీ బృందం కానీ అనేది కూడా మనకి ఇంకా సమాచారం రాలేదు. సో ఇది పూర్తయ్యేసరికి ఈవినింగ్ టైం అవుతుంది కాబట్టి మోస్ట్లీ ఎంట్రీ అన్నది ఎవరైనా రావడానికి కానీ రేపే వీళ్ళు అలో చేస్తారు. అది కూడా 3 to 4 మధ్యలోనే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే న్యూ టీవీ తెలుగు. కెమెరామెన్ వంశీతో యశస్విని.